ఉంది ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించాయి? మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఏ దేశం అన్నా కానివ్వండి, యుద్ధాలు లేకుండా యుద్ధాలు చేసినట్టు వాళ్ళని లేబర్ చచ్చిపోతారు. వాళ్ళందరూ బాగానే ఉంటారు. యుద్ధాలు జరగకుండా చూసుకోవాలి. రష్యా కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, మన ఇండియా కానీ ఏ దేశం సరే యుద్ధాలు జరగకుండా చూసుకుంటే మా లాంటి లేబర్ వాళ్ళు శుభ్రంగా బతుకుతారు. మన రాష్ట్రం గురించి ఏమంటారు? కొత్త ప్రభుత్వాలు వచ్చి సంవత్సరం అవుతుంది అంటున్నారు. మరి పనులు ఉన్నాయా? పర్లేదా? ఇప్పుడు మన రాష్ట్రం అంటే కొంచెం అప్పుల్లో ఉంది. ఆ అప్పులను తీరవారి. ఇప్పుడు అప్పులు 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 చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు అప్పు చేయాలంటే భయపడేవాళ్ళు. మళ్ళీ వీళ్ళేంటో అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఈయన అప్పులు చేయకూడదు. అసలు అప్పు చేసి పప్పుకూడదు అంటే ఏంటి? మరి ఉండాలంటేనే మా పథకాలు 12 కల్లా ఇస్తాము. తల్లికి వందనం 15,000, రైతులకు పెట్టుబడి సాయం 20,000 2 దఫాలుగా. మరి ఇవన్నీ ఇస్తామంటుంది కదా ప్రభుత్వం. ఇప్పుడు రైతులకంటే తప్పదు. ఏదో పొలాలు ఎండిపోతే మునిగిపోతే వాళ్ళకి ఇచ్చినా బాధ లేదు. ఇప్పుడు అమ్మబడి గిమ్మబడి బస్సులు ఫ్రీ అంటాము, ఇవన్నీ అవసరం. 45 సంవత్సరాలు డబ్బులు వేస్తాం కూడా అవసరమే. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉంటారు. అప్పుడు ఏ అమ్మబడి ఉంది? చదివి ఏ అమ్మబడి ఉంది? శుభ్రంగా శుభ్రంగా చదివించుకోవాలి. నా పిల్లల్ని కూడా ఆటో తోలుకుంటున్నాడు, కూడా మిల్లర్ ఆటో కూలి పనికి వెళ్తున్నాడు. అదే 100-200 కంపెనీలు ఉన్నాయి అనుకోండి, చదువుకున్న పిల్లలు మొత్తం ఉద్యోగాలు వస్తాయి. అంటే అమెరికా వెళ్ళక్కర్లేదు, చైనా వెళ్ళక్కర్లేదు, ఏ దేశం వెళ్ళక్కర్లా. మన పిల్లలు మన దేశంలోనే ఉంటారు. అమరావతి త్వరితగతిన అయితే పనులతో పాటు అభివృద్ధి, డబ్బులు, సంక్షేమం అంతా ఓకే అంటున్నారు. ఇవన్నీ అసలు వృధాకి ఇస్తామండి. 45 సంవత్సరాలు డబ్బులు వేస్తాం వృధా. భార్య చచ్చిపోయిన వాళ్ళకంటే ఎందుకు తప్పదు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాల్సిందే అని అంటున్నారు కదా. అప్పుడు పథకాలు అమలు అయితే మరి ఇప్పుడు ప్రతి ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా. మరి ఇవ్వలేదని వీళ్ళు ఫీల్ అవుతారు కదా పేదవాళ్ళు. పేదవాళ్ళు అంటే ఇప్పుడు మనం చేను బండి అనుకోండి, నలుగురు తింటాం. ఆ చేను పండకుండా ఏం పండకుండా ఈయనకి సంవత్సరం అయింది. ఏదో 100-200 కంపెనీలు పెడితే చదువుకున్న పిల్లలందరూ ఉద్యోగాలు వస్తాయి. నాలాగా రుచబడి తొక్కలా. అదే మా పిల్లలకి ఉద్యోగం రుచ కాదు. 45 సంవత్సరాలు అమలు స్కూల్ పిల్లల దోలే అమలుకి. ఇప్పుడు ఇది 47 సంవత్సరాలు రుచబడి వేస్తాను నేను. సో చూసుకున్నట్లయితే ఉచితాలు అనవసరం అనవసరం అండి. అన్ని కంపెనీలు పెట్టి పిల్లలు ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లకాయలు అమెరికా వెళ్ళక్కర్లేదు, ఏ ఊరు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. ఏ రోజు దేశంకి వెళ్ళి 6 ఏళ్ళు పాలేటాను పని చేసే బదులు మన ఇండియాలో పిల్లలు మన ఇండియాలో ఉద్యోగాలు చేసుకుంటారు. ఏ రాష్ట్రం అన్నా కానివ్వండి. ఒక రైతు 2 లక్షలు ఇస్తా అంటాము. 2 లక్షలు ఇస్తూ మాట్లాడండి. గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఇప్పుడు 2 కొడుకులు ఉంటేనే పోజిస్తే కట్టకొస్తుంది. 2 లక్షలు ఇచ్చాడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గారు. మన తెలివితేటలు లేవు నాకు తెలియదు. అంత ఇస్తూ రైతులకు అవసరం. ఈ సంవత్సరం కాలం అవుతుంది కదా కూటమి ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఉన్నారు, పైన మోడీ గారు కూడా ఉన్నారు కదా. సపోర్ట్ ఎలా ఉంది? బాగుంది. సపోర్ట్ బాగానే ఉంది. అన్ని బాగానే జరుగుతుంది. పెన్షన్ డబ్బులు కూడా ఇస్తున్నారు. అన్నీ బాగా జరుగుతున్నాయి. పర్వాలేదు, ప్రభుత్వం బాగానే ఉంది. కాకపోతే ఏరే కార్డులు కూడా మాలాంటి వాళ్ళు కొడుకుల్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళని తీసేసి ఏరే పెడితే అడుగుతుంటే పెన్షన్ పోద్ది, మళ్ళీ ఏరేముంటే మీరు అని అంటున్నారు. మరి దాన్ని దయచేసి ప్రభుత్వం మరి ఏరే మాకు కూడా పెన్షన్ ఇస్తుంది. మంత్రివర్గ సమావేశం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే సంవత్సర కాలం అవుతుంది, రేపు జూన్ 12కి మేము వచ్చి ఆ నిమిత్తం కూడా తల్లికి వందనం 15,000 ఇస్తాము, దాంతోపాటు రైతులకు పెట్టుబడి సాయం, వితంతు మహిళలకి, ఒంటరి మహిళలకు పెన్షను, దాంతోపాటు పాత బకాయిలు ఏమైనా ఉంటే విడుదల చేస్తామంటున్నారు. అవుతుందా? మళ్ళీ పోస్ట్ పోన్ అయితే యాక్చువల్గా ఈ నెలలోనే ఇవ్వాలండి. సరే, మరి ఇక దేవుడి దయ వల్ల మరి వాళ్ళు సహాయం చేస్తే పేదలందరూ బాగుంటారు. వాళ్ళ దయ వల్ల చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ పర్వాలా బాగానే చేస్తున్నారు. మాలాంటి ముసలి వాళ్ళని కూడా చూడమనండి. 65 సంవత్సరాలు దాటుతుంది. మరి ఏమిస్తారు? పెన్షన్ వస్తుంది. నాకు పెన్షన్ వస్తుంది. ఎప్పుడో ఒక్కళ్ళకి కార్డు ఈయన అన్నారు. ఈయనని నాకు 35 కేజీలు బియ్యం వచ్చాయి. అవి తీసేసి 25 సంవత్సరాల్లో ఏరే ముంబై వాళ్ళు వేశారు. ఇప్పుడు కోడళ్ళకు మాకంటే ఎట్టైనా ఇది కదా, నాకు ఇది ఏరే సహాయం చేయమని అడుగుతుంటే అక్కడికి వెళ్ళి సచివాలయం కాడికి పెన్షన్ బాద్దాం మళ్ళీ అని అంటున్నారు. ఇక వాళ్ళ ఇష్టం, దేవుడి దేవాల వాళ్ళ ఇష్టం. మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఇష్టం అయితే చేయమన్నాయి.
అది నా పేరు మరి పనులు ఉన్నాయా పర్లేదా ఈ ప్రభుత్వాలు పర్వాలేదు. గతం ఎలా ఉండేది? అప్పుడు రేట్లు ఎక్కువ ఉండే అంటారు, నిజమేనా? అప్పుడు కంటే ఇప్పుడే రేట్లు ఎక్కువ ఉన్నాయి. న్యాయంగా మాట్లాడితే అప్పుడు పర్వాలేదు రేట్లు, ఇప్పుడు మరీ మండిపోతున్నాయి. బియ్యం కేజీ బియ్యం 70 రూపాయలు నాన్న. ఏం తింటున్నా? కేజీ టమాటాలు 40 రూపాయలు అమ్ముతున్నారు. ఏం తినగలుగుతారు లేని వాళ్ళు? మరి రూపాయలు డొక్కాడితే కానీ రెక్కాడగలరు, రెక్కాడితే డొక్కాడగలదు. ఆడికి ఇచ్చేది 500 అయితే ఇక్కడికి వచ్చేసరికి 7 రూపాయలు అవుతుంది. మంచినూనె ప్యాకెట్ 200. సన్నపాల ఆయిల్ అయితే అదైతే 175 రూపాయలు. మరి ఎన్ని రేట్లు ఎక్కువ అవుతున్నాయి. మరి వాళ్ళు ఏం చేస్తారు? మధ్యవర్తులు చేస్తున్నారు ఇదంతా. వాళ్ళ వల్ల ఏం కాదు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు కదా, ఆయన హయాము చూశారు. అప్పుడు వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎలా అనిపించింది? గత 5 ఏళ్ళు ఎలా ఉంది? వాలంటీర్లు అప్పుడు తెల్లపాటికి 7 వచ్చే 6 తెల్లర కట్ట వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇళ్ళ కాడకు వచ్చి ఇస్తున్నారు. పర్వాలా, దేంట్లో ఏం అభ్యంతరం ఏమి లేదు. ఆయన కూడా పథకాలు ఇచ్చారు, ఇచ్చాడు. ఇప్పుడేమో సూపర్ 6, అప్పుడేమో నవరత్నాలు. పర్వాలా, అది పర్వాలా, ఇది పర్వాలా. అది దోసేసే పని లేదు, ఇది దోసేసే పని లేదు. అది బాగుంది. ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? 1 year లో ఏమేమి చూసారు? ప్రభుత్వం లాస్ట్ దాని మీద ఈ ఇయర్ నాకు ఈ సంవత్సరం బాగుంది అనిపించిందండి. చంద్రబాబు గారి ఉమ్మడి పరిపాలన ద్వారా మాకంతా బాగానే ఉంది. ఎందుకంటే రోడ్లు బాగుపడ్డాయి, కొంచెం క్రైమ్ రేట్ తగ్గింది. దానివల్ల నాకు అంతా బాగుంది అనిపిస్తుంది. ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను నెలలో 3 రోజులు మహానాడు సభ కడపలో పెడుతున్నారు మేడం. ఏమేం చేశారు ఈ 1 year పాటు అని చెప్పడానికి? దాంతోపాటు 12వ తారీఖు 3 పథకాలు. తల్లికి వందనం, పిల్లలకు 15,000 అది. రెండోది చూసుకుంటే రైతులకు పెట్టుబడి సాయం 20,000. రెండోది మహిళలకి, ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లు కానివ్వండి, ఇవి కానీ ఇస్తున్నారు. దాంతోపాటు సంక్షేమం కార్డు ఒకటి రిలీజ్ చేస్తారంటారు, క్యాలెండర్ అంటారు. ఏ టైంలో ఏం చేస్తామని మంచి పరిణామం. అవి బాగున్నాయండి. అటు మూడింటిని మనం ఒంటరి మహిళలకు అన్నది అర్హులైన వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎలా ఉంది మేడం పరిపాలనకు సంబంధించి? అమరావతితో పాటు అనేక అంశాలు చెప్పున్నారు, అవుతున్నాయి కదా. నాకు అమరావతి తొందరగా అయితే బాగుండు అనిపిస్తుందండి రాజధాని. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం మారి మళ్ళీ మొన్నట్లాగా రైతులు ఇబ్బంది పడకూడదు. అది కొంచెం రాజధాని అనేది కొంచెం తొందరగా అయితే బాగుంటుంది. భద్రత కల్పిస్తాము, ఈసారి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తామంటున్నారు. అది కూడా వస్తే మంచి పరిణామం. ఎవరు వచ్చినా అమరావతిని కదపడానికి అలా చేస్తే ఇంకా ప్రజలు ఎవరో ఇబ్బంది పడరండి. మనం చెప్పుకోవడానికి ఒక రాజధాని అన్నది ఉంటది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పనితీరు ఎలా? ఆయనకే అండి, ఆయన అసలు చెప్పక్కర్లేదు. కష్టం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడండి. ఈ 1 year లో రోడ్ల వ్యవస్థ కానివ్వండి, ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ కానివ్వండి, వైరింగ్ కానివ్వండి, ఎక్కడైతే లైట్లు లేవు అన్ని సెట్ చేశారు. అలా అది బాగానే ఉందండి. ఇంకా ఎక్కడైనా మారుమూల గ్రామాల్లో లైట్లు లేకుండా కొన్ని ఏరియాలు ఉంటున్నాయి. అవి కూడా కొంచెం వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి అక్కడ కూడా లైట్లు వేస్తే ఇంకా బాగుంటుంది. అమరావతి వస్తుంది, రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ పెరిగినట్టే పెరుగుతుందండి, అంటూ ఏమీ లేదు. కాకపోతే ముందు మనకు రాజధాని కావాలి. అది డెవలప్మెంట్ తర్వాత సంగతి తర్వాత ముందు రాజధాని ఒకటి ఉండి శాశ్వతంగా ఉంటే అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఐటీ కూడా వస్తుంది అంటున్నారు కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు కంపెనీలు వస్తాయి. పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటుందండి. ఐటీ కంపెనీలు కానీ పెట్టుబడులు బాగా మనకి వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగాలు బాగా చదువుకొని ఏం చేయాలో తెలియక కూలి పనులకు వెళ్తున్న పిల్లలు కూడా ఉన్నారండి. అలా లేకుండా మనకి ఐటీ కంపెనీలు వస్తే జాబులు ప్రొవైడింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 days ఈ నెలలో ఈ మహానాడు సక్సెస్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా కన్ఫామ్ అండి, కన్ఫామ్ గా సక్సెస్ అవుతుంది. అంటూ ఏం లేదండి. యాజ్ యూజువల్ ద హోల్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్, బ్రైబ్ ఈస్ గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ యూజువల్. మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం గట్టి పర్యవేక్షణ పెడితే ఇటువంటివన్నీ తగ్గుతాయి, ఆయన పథకాలు అమల్లోకి వస్తాయి. మాకు తెలిసినంత వరకు బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్ ఐఎమ్ టాకింగ్ టు యూ లైక్ దిస్. అమరావతితో ముడిపడి ఉన్నాయి కదా అంశాలన్నీ, చాలా అమరావతితో ముడిపడినవన్నీ ఉన్నాయి. మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ప్రారంభం అయితే జరిగింది, ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు. ఇవి కొనసాగాలి, అన్ని కంపెనీస్ ఇక్కడికి రావాలి, మన ఆంధ్రప్రదేశ్ బాగా పైకి రావాలని మేము కోరుకుంటాం. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ షుడ్ బి సాల్వ్. అది 3 ఏళ్లలో తొలిదశ అమరావతి పనులు పూర్తయితే ముందు అసలు ఇండస్ట్రీలు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలా ఉంటుంది మేడం? ఇండస్ట్రీస్ వస్తే అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అవుతుంది, యూత్కి సాల్వ్ అవుతుంది. యూత్కి పని కల్పించడమే ఆయన చేపట్టాల్సిన ఫస్ట్ ఎయిడ్. అది ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమం చెప్తూ వస్తున్నాయి. అయితే ఏంటంటే ఉచితాలు ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? సంక్షేమాలు అనేది ఇస్తూ ఉన్నామని చెప్తారు సార్. సంక్షేమాలు అక్కడ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేది ప్రభుత్వం ఒక్కసారి చూడాలి.
ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ సరిగ్గా వెళ్తుందో లేదో తెలియదు కదా. మీరు గట్టిగా కూర్చుని ఆ ఎయిడెడ్ ఎంతవరకు వాళ్ళకి రీచ్ అయిందనేది తెలియాలి. అది తెలిస్తే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ప్రభుత్వాలు వచ్చి 1 year రేపు జూన్ 12కి అవుతున్నాయి మేడం. 3 పథకాలు ఒకేసారి ఇవ్వడం అంటే చాలా బడ్జెట్లతో కూడుకున్న వ్యవహారం. మంచి పరిణామమేనా? ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్. చంద్రబాబు నాయుడు గారు, బికాజ్ మా చిన్నప్పటి నుంచి తెలిసిన ముఖ్యమంత్రి గారు ఆయనే నాకు తెలుసు. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ మళ్ళీ ఆయన వచ్చారు. ఇంత ఏజ్లో కూడా ఆయన అంత నుంచొని హీ వోంట్ టేక్ ఎనీ రెస్ట్, హీ వర్క్స్ ఫర్ ద ఫ్రీడమ్. అలా చేస్తూ ఉంటారు ఆయన. రాష్ట్రం కోసమే ఆయన చాలా కష్టపడుతున్నారు. బట్ హీ నీడ్స్ సమ్ మోర్ సపోర్ట్. ఎలా ఉంది మేడం? 3 days ఉన్నాయి ఈ మంత్లో. 3 days 26th తర్వాత 27th, 28th, 29th వరకు మహానాడు సభలు కడపలో పెట్టబోతున్నారు. ఎలాంటి సార్ దానికి నాకు అంత అవగాహన లేదు. ఐ థింక్ దట్ ఇట్ విల్ ఆల్సో గో అహెడ్ అంతే. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.